చీకటి రాజ్యం ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? ఇప్పుడు మేము చేసే పని అంతా చీకట్లోనే ఉంటుంది కాబట్టి చీకటి రాజ్యం అని పెట్టాం. ఆహా, ఆ పనులు కాదండి, షార్ట్ ఫిల్మ్ మొత్తం చీకట్లో షూట్ చేసాం, అందుకే చీకటి రాజ్యం. ఓ అట్లయితే పగలు తీస్తే పగటి రాజ్యం అని పెడతారా? అది పార్ట్ 2 అండి. ఏ బాగా ప్లాన్ చేశారండి. ఇంత డైరెక్టర్ విజన్ అండి. అది కూడా దుబ్బేదే. ఏదన్నా ఏం లేదు. ఇప్పుడు చీకట్లో తీసామంటున్నారు కదా, మరి మా ఆడియన్స్ అందరూ ఆ వీడియో చూడాలంటే ఎట్లా? బ్రిలియంట్ క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ దీంట్లో పెట్టుకోవాలి, ఇట్లా ఇంకో ఫోన్ తీసుకోవాలి, అది తీసుకొని దాని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఇట్లా పెడితే అప్పుడు షార్ట్ ఫిల్మ్ చూస్తే బ్రిలియంట్ అండి. మరి యూనిక్ స్టోరీ టెలింగ్ ఉంటుందండి. మా ఎవరిదండి ఈ ఐడియా? డైరెక్టర్ విజన్. డైరెక్టర్ ఈస్ ద గాడ్ అండ్ క్రియేటర్ ఆఫ్ దిస్. చీకటి రాజ్యం అంటున్నారు, హీరోయిన్తో మంచిగా. హీరోయిన్ ఇంట్రడక్షన్లోనే చచ్చిపోతుంది, అవుట్ వెంటనే. నేను చూసాగా. ఏంటి అదే ఇదేనా మెయిన్ ట్విస్ట్ అంటే? అదే మెయిన్ ట్విస్ట్ అండి. డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుందండి మరి? ఏదన్నారు? లేదు, అదే మ్యూజిక్ డైరెక్టర్ గురించి అడుగుదాం. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అండి. RRR ఆస్కర్ మరి ఎంఎం కీరవాణి గారు. ఆఫ్ కోర్స్ అండి. సార్ బిజీ ఉన్నారంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాం. ఇది కూడా డైరెక్టర్ విజనేనా? మరి డైరెక్టర్ తెలుసు కదండి డైరెక్టర్ గురించి. నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగనా? అడగండి. ఈ డైరెక్టర్ ఎవడండి? ఆ డైరెక్టర్ నేనే అండి. నువ్వా? నేనే. కత్తందుకోజానికి ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇంతకు మా షార్ట్ ఫిల్మ్ చూసారా? అది చూడడానికి వెళ్తున్నా. మంచిగా చూడండి, లైట్ వేసుకోండి, చీకటి రాజ్యం కదా. వెళ్ళిపోయాడు ఐడియా. ఇంతటితో చీకటి రాజ్యం సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BTV. ఇది మీ టీవీ.